ఏమేవ్ నీ ముస్తాబేనా నాకు తిండి పెట్టేది ఉన్నదా? పోవాలనా వద్దా? అయ్యో ఆగరాదు, ఏందంత తొందర? పోతానతి అంటే ఆగడు, పంటలేవ్వడు, అన్నిటికీ తొందరే. ఏమే టవలి తుడవచ్చుగా. ముసలోనివైనా సరసానికి ఏం తక్కువ లేదు. పోతానా తలుపు దగ్గర ఆగాగు. వేసుకో. పోతానంటవేంది? శివ అంట పిల్ల సంబంధం చూడబోతూ పొయ్యత్తనని రాదు, సేమంగ పోయి లాభంగరా. సరే హా జరాగు జరాగు. ఆ ముద్దునష్టపడెవడో గిప్పుడే దుమ్మిండు. బయలుదేరేటప్పుడు ఎవరైనా తుసుక్కున దుమ్ముతే పోయిన పని తుస్సుమంటదని పెద్దలు చెప్పలే. చెప్పులిడిసి కాళ్ళు కడుక్కొని గట్ల కూసోండ్రి. ఇగో గి మంచిల్లు. గదేంది కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చుని రాలదా? ఇప్పుడే బో తినుకుంటే 4 చెంబుల నీళ్ళు తాగుతాయి. మళ్ళా చెంబెడా? గందుకని తాగనంటావేంది? నువ్వు పోయేది పెళ్లి సంబంధానికా మరోటా? ఏం కాదులే, ఒక్క సెంబడి తాగితే పెయికి మంచిదే. పెయ్యికి మంచిదని చెంబులు తాగమంటావా ఏంది నన్ను? అతి జాదస్తాం దేనికి పనికిరాదు. ఉమ్. సరే ఇటు తాకుంటే నువ్వు ముఖం మాడతా. ఇక ఓనా రైలు వచ్చే యాళ్ళయింది. సరే వెళ్ళిరా. ఆగాగు. వసిని నోరు వడా గిప్పుడే ఎదురుంగ రావాలనే పిలిచినట్టు. దీని దినాలు గాను పొద్దుగాలనే పెరుగన్నం పెట్టిన గాదే, పగేందుకే మా మీద నీకు? పిల్లికి పగేందే పిచ్చిదాన్న. మళ్ళా ఆకలి అవుతుందేమో, ఉంటే ఇంకింద పెట్టు, మరి నేను పోతా. ఆగాగు, బలెటోడివే. పిల్లి ఎదురైతే పెళ్లి సంబంధానికి పోతానంటవేంది? పిల్లి పిండాలు కొడుతుందట. అడ కూసోండ్రి. చెప్పులిడిసి కాళ్ళు కడుక్కొని గడ కూసోండ్రి. సరే అమ్మా. ఇగో సెంబడు మంచి మంచినీళ్ళ మళ్ళనా? ఇప్పుడే కదా తాగినా. ఇక నాతోటి కాదు. గట్లంటే ఎట్లనయ్యా? కాలు కడుక్కొని మంచినీళ్ళు తాగితే పిల్లి అడ్డమైనా కాకి అడ్డమైనా అయినోళ్ళు కానోళ్ళు ఎదురైనా ఫలితం ఉండదట. నువ్వెళ్ళేది పెళ్లి సంబంధానికాయే. కడుపు కాగోలోపిందే, ఇంకా తాగలేదు. ఏంది గేషాలు చేయకు. తల్లల్లో ఒక్కొక్కడు కడివెడు తాగుతలేరు. గీ సెంబడి నీళ్ళు తాగమంటే అరిగోస పెడతానవేంది? గట్ల ఆముదం తాగినట్టు ముఖం మాడవకు. కానీ సరే వెళ్ళి పెట్టకు, ఎవరైనా వింటారు. యాళ్ళయింది, రైలు అందుద్దో లేదో. మళ్ళా ఎల్లుండికి కానీ అటు పోయే బండి లేదు. ఇక పోనా? పో మంచిగా పోయిరా. బాబాయ్ గారు, పిన్ని గారు ఉన్నారా? ఎవరు? నువ్వా లక్ష్మి? రా నీలమ్మ లోపల ఉన్నది. ఏందమ్మ లక్ష్మమ్మ, ఏందే పని కట్టుకొని పిలిచినట్టు వచ్చినావు? నీకేం అక్కరున్నా ఇత్తగాని ఓ పాలు ఇంటెనక కూసో. ఏం అక్కరబడి మన ఇంటికి వచ్చిందో ఏమో. ఏంది ఏమో గట్ట మాట్లాడుతీవి? పాపం బాధపడదా పిల్ల? ఆ పిల్ల బాధపదల సంగతి నేను చూసుకుంటా గాని నువ్వు ఒక పాలు కాలు కట్టుకొని కూసో. మళ్ళేమైంది? ఎదురొచ్చింది కదా పెద్దమ్మ. ఎవరు? లక్ష్మ? ఏంది ఆ మాటలు అద్దుపద్దు లేకుండా? పెద్దమేమిటే పెద్దమ్మ? గందుకే మింగి కూస్తున్నది మొగుణ్ణి. ఆమె మింగుడేంది? ఆయన టక్కరైపోతే? గందుకే ఎందుకు పోయిండంటావు? ఈవిడ గారి అదృష్టాన్ని బట్టే కదా. తెలివి తక్కువగా మాట్లాడకు. ఆ పెళ్ళింటే బాధపడుతుంది. మాట వచ్చింది కాబట్టి చెబుతున్నా. నేను రోజు బయటికి పోతున్నా, లక్ష్మి ఎదురైతూనే ఉన్నది. ఏమైంది నాకు? పని బాగా చేస్తున్నానని సర్కారులు మెచ్చుకుంది. అందరు కలిసి నన్ను సర్పంచ్గా నిలబెడతామంటారు. పిచ్చిదానా, మన రాతలు చేతల్ని బట్టి ఉంటాయి కానీ శకులాన్ని బట్టి కాదే. గవని నాకు తెలివై
దండం పెడతా ఒరియాకుండ్రి ఓసారి కాళ్ళు కడుకో లోపల కూసో. ఆ కూసున్నారా? ఇగో గీసెంబడు. నువ్వు ఇప్పుడు నన్ను నిలువుతగు వస్తానన్నా ఒక్క సుక్క సుత దాగనే తీసి కాళ్ళు కడిగి కడిగి ఇల్లంతా జాలరైంది, అంత రొచ్చు రొచ్చయింది. అయితే అటంగా నేనే పోతం చేసుకుంటా. గీ ఒక్క సెంబడు తాగయ్యా, లేకపోతే నువ్వు పోయిన కానుంచి నాకంత అగులు గుబులైతది. గీ కొన్ని తాగయ్యా, కొంచెం దాగు. సరే తగలే. ఇంకా లేండ్రి, ఉంటుండ్రి, ఆటో ఉంటే పిలుస్తా. కడపు ఉబ్బిపోయింది, బాత్రూమ్ పోయేత్తా. మీరీనే సూరు పట్టుకొని వెళ్ళాడితే ఇంకేదన్నా ఎదురైతుంది. పోసుకోనికి రైల్లా డబ్బాలుంటాయి. నడవండ్రి నడవండ్రి. సరేపా. నానా వచ్చేటప్పుడు ఒక డ్రెస్ దేవే. సరే బిడ్డ. ఓసిని అమ్మ కడుపు బంగారంగాను. ఎవరన్నా పని మీద బయటకు పోతంటే వెనక్కి పిలవద్దని తెలియదే నీకు? ఏమయ్యో నిన్నే. కాళ్ళు కడుక్కొని ఒక్క పాలి లోపలికి రావా? ఒక్క సెంబెడు. రాను, సచ్చిన రాను. ఇది కాకపోతే ఇంకో సంబంధం చూస్తా, అది కాకపోతే ఇంకోటి చూస్తా, అది కుదరకపోతే అసలు దానికి పెళ్లి చేయను. నువ్వు ఎంత అరిచినా కేకలు పెట్టినా కొట్టుకున్నా మొత్తుకున్నా వెనక్కు రాను, కూర్చోను. అరసుక్క కూడా మంచిలు దాగా నీకు శాతండి చేసుకో, నేను పోతానా. హైందవం జ్ఞానకని. ఆది ఋషుల తపశ్శక్తి అనుభవాల ఆధారంగా అనేక మన్వంతరాల కాలంలో మానవ మనుగడకై మహిమాత్ములచే ఆవిష్కరింపబడిన సాహిత్య సాంస్కృతిక సాంప్రదాయ ఆచారాలు, సామెతలు, శకునాలు తర్కబద్ధంగా ఆలోచించుటకు అనుగుణమైనవి. శాస్త్రం యొక్క లక్ష్యము పరోపకారమిదం శరీరము, భిన్నత్వంలో ఏకత్వం, మమాత్మ సర్వభూతాత్మ, సమరస సమదృష్టి అనే నిత్య సత్యాన్ని ప్రకటించున్నది. శాస్త్రము అమృతతుల్యమైనది, కానీ కొన్ని విపరీత అతిచారస్థ పోకడల వలన కొంతమందిచే ఇబ్బంది కలిగించుచున్నది. అటువంటి వారికి కనువిప్పు కలగాలనే ప్రయత్నంలో మా ఈ చిన్న షార్ట్ ఫిల్ము.